వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదొక సైకో పార్టీ. ఆ పార్టీని చూస్తే ఎప్పుడు కూడా ఇట్లనే అడ్డంగా మాట్లాడతారు, ఏదైనా అడ్డంగానే మాట్లాడతారు. మా తమ్ముడు చెప్తాడు దొంగలని. ఏం తమ్ముడు, ఇక్కడ కూడా ఎవరో ఒకరు ఉంటారు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ వస్తే మీ జోబులు కొట్టడానికి వచ్చుంటాడు. జాగ్రత్తగా ఒకసారి జోబులు చెక్ చేసుకోండి. ఏటీఎం దొంగతనాలు వీడది, దొంగ నోట్ల ముద్రణ వీడది, మొత్తం దేశాన్ని దోచుకున్నది వీళ్ళే, దొంగసారా అమ్మేది వీళ్ళే, దొంగసారా కాంచేది వీళ్ళే. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏ మనుషులు నాకైతే అర్థం కాలేదు. నేను 2008 కంటే ముందు మీకు రుణమాఫీ జరగాలి, రైతు ఇబ్బందుల్లో ఉన్నాడని నేను పోరాడా. ఆ రోజు యూఎన్పీలో పోరాడితే కేంద్రం కూడా దిగి వచ్చింది. అప్పుడు రాజశేఖర రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, రైతు రుణాల మాఫీ వద్దని ఇచ్చాడు. 5,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వమన్నాడు. కాదు, రైతు రుణమాఫీ జరగాలని పోరాడింది నేనే పోరాడా. వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెడతాం. ఈస్ట్ గోదావరి జిల్లా ఉంది, అన్ని పంటలు పండుతాయి. వరి పండుతుంది, కొబ్బరి ఉంది, కూరగాయలు పండుతాయి, పామాయిల్ ఉంది, అనేక పంటలు ఉన్నాయి. దీంట్లో ఇక్కడ ఒక అగ్రో ఫుడ్ పార్క్ కూడా పెడతాం. మీరు బంగారు తాకట్టు పెట్టి రైతులు రుణాలు తీసుకొచ్చారు, వ్యవసాయం కోసం తెచ్చారు. నేను మీకు కూడా హామీ ఇస్తున్నా, రాబోయే రోజుల్లో మొదటి సంతకం మా మహిళలు పెట్టిన బంగారు తాకట్టు విడిపించడానికే పెడతా. మీ బంగారు విడిపిస్తా, మిమ్మల్ని ఆదుకుంటానని మీకు హామీ ఇస్తున్నా. పేదవాళ్ళందరినీ కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదివిస్తా. ఈరోజు హామీ ఇస్తున్నా, ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పిస్తా. ఎవరికి భయం అవసరం లేదు, నిశ్చింతగా మీరు చదువుకోండి. నాణ్యమైన చదువు వినిపిస్తా, పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకులు చేస్తా. మీ ఇంటికి ఒక ఆధారం, మీ ఇంటికి ఒక ఆస్తిగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా.